హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారు అనుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనము వీడియోలోకి వెళ్దాం. హీరో మహేష్ బాబు జుట్టు విషయానికి బట్టబయలు చేసిన మేకప్ మ్యాన్. ఇంతకీ విగ్గా ఒరిజినల్ జుట్టా? మనం దీని గురించి తెలుసుకున్నాం. ఏ సినీ ప్రేక్షకుడికైనా హీరోలు హీరోయిన్స్ పర్సనల్ విషయాలను తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపుతారు. వారు నిత్య జీవితంలో అనుసరిస్తున్న అలవాట్లతో పాటు వినియోగించే కార్లు, రోజూ ధరించే బట్టల ఖరీదు, వారు తరచుగా ఎలాంటి వస్తువులను ఉపయోగిస్తారు, అంతేకాకుండా రోజూ ధరించే వాచీల ధర విషయాలు, వాటి వివరాలు, మొబైల్ ఫోన్ల ఖరీదు ఎంత, వారుంటున్న ఇళ్ల ఖరీదు ఎంత అనే విషయాలను తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. అంతేకాకుండా కొంతమంది అయితే వారిది నిజంగా హెయిర్ స్టైలేనా, నిజంగా లేదా నిజమైన వెంట్రుకలేనా, లేక విగ్గు వాడుతున్నారా అనే అంశాలపైన కూడా ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చాలామందికి ప్రముఖ హీరో మహేష్ బాబుది ఒరిజినల్ జుట్టా లేదా విగ్గులు వాడుతున్నారా అనే అనుమానం ఉంది. అయితే ఈ అనుమానానికి ప్రముఖ సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్గా పనిచేస్తున్న మాధవరావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. గతంలో అనారోగ్య సమస్యలతో మరణించిన సూపర్ స్టార్ కృష్ణకు బ్యూటీ మ్యాన్గా పనిచేసిన ఆయన పలు యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో మహేష్ బాబుకు సంబంధించిన జుట్టు విషయంపై యాంకర్ ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భంగా హీరో కృష్ణ గతంలో సినిమాలలో నటించే సమయంలో ఒరిజినల్ జుట్టుతో యాక్ట్ చేసేవారా లేదా విగ్గుతో చేసేవారా అనే ప్రశ్న అడిగారు. దీనికి ఆయన ఇలా సమాధానం చెప్పుకుని వచ్చారు. ఇంతకు ముందు కృష్ణ ఒరిజినల్ జుట్టుతోనే సినిమాలు చేస్తుంటే వారిని ఆ తర్వాత కొన్ని రోజులకి అది పలచబడడంతో విగ్గు వినియోగించడం మొదలుపెట్టారని అన్నారు. ఇదే సమయంలో యాంకర్ మహేష్ బాబు కూడా విగ్గును వినియోగిస్తారట అనే ప్రశ్న అడిగితే ఎప్పటి నుంచో మహేష్ బాబు కూడా విగ్గును వినియోగించేవారని, ఆయన విగ్గు లేకుండా ఉండేవారు కాదని, ఆయనకు కూడా చాలా పలచమైన జుట్టు ఉండడంతో విగ్గు వినియోగించాల్సి వచ్చిందని అన్నారు. మొదట మహేష్ బాబు కొన్ని సినిమాల్లో ఒరిజినల్ హెయిర్లోనే నటించినప్పటికీ రాను రాను ఆయన జుట్టు ఊడిపోవడం ప్రారంభించిందని, అప్పటి నుంచే ఆయన తరచుగా విగ్గు వాడటం మొదలుపెట్టినట్లు సమాచారం. ఇక ప్రతి నెల విగ్గు వాడటం కొంత కష్టం అనిపించడంతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకున్నారని తెలుస్తోంది. ఆధునాతక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో కూడిన క్యూర్ హెయిర్ ప్లాచ్ టెక్నాలజీ వినియోగించినట్లు తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి మహేష్ తల మీద జుట్టు వచ్చినట్లు సమాచారం. ఈ హెయిర్ సర్జికల్ ఫిక్సింగ్ సిస్టమ్ సెటప్ అని తెలుస్తోంది. ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టమ్ మహేష్ బాబుయే కాకుండా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్తో పాటు అనేక హీరోలు చేయించుకున్నారని సమాచారం. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.